అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? ఇలా మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినోర్రి. నా సెయ్యి పట్టినప్పుడు గుర్తు లేదానే అవ్వయ్య ప్రేమ, నా వెంట తిరిగినప్పుడు రాలేదే కులము వేరన్న మాట, దొరసానివనుకున్ననే పిల్ల పానోడిలా నన్ను దొక్కేస్తివే, దొరనైతే నేను గాదే నీ మీద ప్రేమున్న పిచ్చోడిని, పెళ్ళి చేసుకొని పోతున్నవానే ఇంకోడి ఇంటికి. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. ఇన్నర్ గదుల్లా పాట చాలా బాగున్నది, చాలా ఎమోషనల్గా కూడా ఉన్నదుల్లా. ఇక ఈ పాటనైతే అబ్బాయిలకి బాగా కనెక్ట్ అవుతుందోల్లా. పాపం నిజంగుల్లా ప్రాణంగా ప్రేమించి లాస్ట్కి గట్ల నాకేం సంబంధం లేదన్నట్టుగా వదిలేసిపోతే ఎవ్వలైనా గట్లనే పిచ్చోళ్ళు అవుతారు. ఇక అబ్బాయిలు అయితే గట్ల తాగి తాగి రోడ్డున పడతారు, గదే అమ్మాయిలు అయితే ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతారు. ఎప్పుడు కానీ టైంపాస్లకు లవ్ చేయొద్దు. ఒకవేళ నిజంగా లవ్ చేసామా సచ్చైనా ఎవరైనా ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలి. అయ్యా అవ్వ బెదిరించారని కులం తక్కువని వేసుకుంటే పరువు పోతుందనో వదిలేయద్దు. అట్లా పోతే పోయినోళ్ళు బాగానే ఉంటారులా, కానీ నిజంగా లవ్ చేసిన వాళ్ళ జీవితమే పాడై లాస్ట్కు లేకుండా పోతారు. ఇక ఈ పాటల లవ్లో మోసపోయిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఈ పాటకు డైరెక్షన్ చేసింది మన నవీన్ అన్న, మామూలుగా చేయలేదోల్లా. ఇక ఈ పాటకు పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తెచ్చింది మన వాసు పటేల్, విక్కీ గంజి అన్నలు. ఇక ఈ పాటను కెమెరాల బంధించింది మన చిక్కు నంది అన్న. ఇక ఈ పాటకు గింత మంచి మ్యూజిక్ చేసింది మన హనీ గణేష్ అన్న. గట్లనే ఈ పాటకు ముక్కలు అతికింది మన రాజు అన్న. ఇంత మంచి పాటను ఇంకా సూపర్గా వాడింది మన హనుమంత్ అన్న. అన్న పాటలు అదుర్స్గా వాడతాడు. ఇక పోతే ఈ పాటను గింత మంచిగా రాసింది మన దివ్య భువనగిరి అక్క. అసిస్టెంట్ డిఓపి మన లీలా ప్రవీణ్, సంతోష్ అన్నలు. ఇక ఇలా హీరోగా చేసింది మన పవన్ కళ్యాణ్ అన్న. అన్న యాక్టింగ్ మామూలుగా చెయ్యలేదోల్లా, పాటలల్లా జీవించుతాడు. ఎంతటి పాట అయినా ఇట్లే చేసేస్తాడు. గట్లని ఈ పాటలు కూడా చేసేసిండు. ఇక హీరోయిన్గా వేసింది మన సిరిరావులక్క. అక్క కూడా ఎట్లాంటి పాటకైనా నటనలలో మునిగిపోతుంది. ఎంత ఎమోషనల్ అయినా ఎట్లాంటి పాట అయినా చెప్పినట్టుగా ఏ మాత్రం తేడా లేకుండా నటన చేస్తుందోల్లా. ఇక ఈ పాటల ఏ మాత్రం తగ్గకుండా చేసింది. ఇక ఈ పాటను వివి ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటికీ 2 రోజులు అవుతుందిల్లా. కానీ ఈ పాటను 50,000కు పైనే మంది చూసేళ్ళోల్లా. మీలగిట్లు ఇంకా ఎవరన్నా ఈ పాటను చూసిండకపోతే వివి ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటా మళ్ళా.